సో దట్ వెల్కమ్ టు మై డియర్ ఫ్రెండ్స్ పార్ట్ 2. ఇప్పుడు మనం సంపద అంటే తెలుసుకుందాం. సంపద అంటే అర్థం మై డియర్ ఫ్రెండ్స్, జీవితాన్ని అన్ని కోణాల్లో భోగించి, అన్ని కోణాలంటే అష్టైశ్వర్యాలతో అష్టసిద్ధులతో జీవితాన్ని భోగించేవాడే రిచ్. అందుకే రామ్తో చెప్తాడు బీ రిచ్. మన పెద్దవాళ్ళు కూడా చెప్పడం జరిగింది, ధనం మూలం నిధం జరుగుతుంది. మనం ఏం చేస్తామంటే సూది బెజ్జంలో నుంచి వంటనన్నా దూరించవచ్చు, కానీ డబ్బున్నోడు ఎల్లటం కావని పిచ్చుకూతలు కూర్చుంటాం మనం. అది చాలా తప్పు. ఎవడో పనికిమాలని చెప్పింటారు ఇలాంటి పనికిమాల కూతులని. అలాంటి వాళ్ళ అజ్ఞానం విని మీరు డబ్బు సంపాదించాలని పూనుకుంటే మీరు ఎప్పుడు నిరుపేదలుగా ఉంటారు, కన్ఫ్యూజన్ అవుతారు, మీరు పిచ్చోలేకపోతారు. ఆ రోజు చెప్పిండొచ్చు ఎవరో, జీసస్ క్రీస్తు చెప్పిండొచ్చు. ఆ రోజు వస్తుమారి పద్ధతి ఉండి ఉండొచ్చు. నో, రాంగ్. ఇదంతా కూడా అసలు ఆత్మజ్ఞాని అంటేనే రిచెస్ట్ గాడ్. సకల భోగభాగ్యాలు అనుభవించాలి, అష్టైశ్వర్యాలు అష్టసిద్ధులు, పవర్ఫుల్ కలిగి ఉండాలి. పవర్స్ లేకుండా మనం పవర్ఫుల్ గాడ్ అవ్వకుండా ఎట్లా మనం సోమరితనం పోతుంది. చాలామంది సోమరిపోతులు ఎందుకైనారంటే వారిలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేయట్లేదు, వాళ్ళు మూడోకని సంపాదించట్లేదు, రీబర్త్ చేసి గతం నుంచి బయటకు రావట్లేదు, గతంతో కంపారిజన్ చేస్తున్నారు. గతం యొక్క ప్రభావాల నుంచి బయటకు వస్తేనే వర్తమానంలో విరాజిల్తాము, వర్తమానంలో సంకల్పం చేస్తేనే దైవం అని, ధనవంతుడని, అప్పుడు మనం ధనవంతులు. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, మీకు తెలిసిన అజ్ఞానాన్ని తగలబెట్టేసేది మీ పుక్కిట పురాణాలు, మీ గురువులు చెప్పింది, మీ తల్లిదండ్రులు చెప్పింది తీసి మీరు బహిష్కరించండి. అదంతా పెట్టుకొని మీరు ఈ వీడియోలు చూడకండి, మీకు ఎప్పుడు డబ్బు రాదు. చాలామంది సైకోలు అయిపోయినారు, ఆధ్యాత్మికతలు మానసిక రోగులు అయిపోయినారు. వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఎంత మెంటల్ ఉందో. రామ్దా వాణి ఛానల్ ద్వారా నేను హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని, ఈ బ్రహ్మ విద్య నేర్చుకోండి. జీవితాన్ని భోగించే చచ్చిపోయి మళ్ళీ వస్తాము. ఇంకో జన్మ పుట్టడానికి చాలా టైం పడుతుంది, మనకి మధ్యలో ఇరకపోతాం. మనం చెప్తాం, మీరు జీవితాన్ని త్యాగం చేసుకుంటే, మీరు ధనవంతులుగా ఉండకపోతే, జీవితాన్ని అన్ని కోణాల్లో భోగించుకోకపోతే మీరు ఎక్కడ ఇరకపోతారో మనం చెప్తాము. మీ తరడైతే చూపిస్తాము మీ ఫ్యూచరు. అలా కమిటెడ్గా ఉన్నవాళ్ళు రండి, తడే అవుతుంది. ఇప్పుడు ఏదో మ్యాజిక్ షో రాకండి, టైం లేదు మనకి. ఇంకా ఈ ప్రళయం ఈ భారతదేశంలో ముంచేస్తుంది, మనం సస్తాం. మనము చాలా చచ్చిపోయారు. మనకి కొత్త వాస్తవాన్ని ఆత్మవిద్యతో బ్రహ్మ విద్య సృష్టించుకోలేని ధ్యానంతో కూడా చచ్చిపోతారు. మీరు హర్ట్ అయినా పర్లేదు, నిజం చెప్పడానికి నేను రామ్తవాణి ఛానల్ పెట్టాను. మీకు దమ్ముంటే నా దగ్గర రండి, నేను ప్రూవ్ చేస్తాను. మీకు చూపిస్తాను మీ చావను. మీకు దమ్ముందా? హెచ్చరిస్తాను మిమ్మల్ని అందరూ ఈరోజు. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, డబ్బు రాకపోవడం గల కారణం ఏంటంటే డబ్బు పట్ల ఎంతో వ్యతిరేకత కలిగి ఉన్నాం మనం. చాలామంది ప్లాన్ చేస్తున్నారు. ఎలా అంటే నాకు ₹1,00,00,000 వస్తే నేను ఆడి కారు కొంటా, ₹1,00,00,000 వస్తే దీనికింత దానికింత ఖర్చు పెడతాను టైం టేబుల్ వేస్తున్నారు. ఇలా టైం టేబుల్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ డబ్బు మీద ఉండిస్తుంది. నేను అనంతమైన సంపద ఇవ్వడానికి వస్తే, దైవంగా నీ దగ్గరికి వస్తే నువ్వు నన్ను లిమిటెడ్ చేస్తున్నావు కదా, నీ దగ్గర డబ్బు రానని చెప్పి. ఇలా ఆలోచించే వాళ్ళంతా కూడా మనస్సుతో, వ్యక్తిత్వంతో ఆలోచిస్తున్నారు. మనం ఆలోచించాల్సింది వ్యక్తిత్వంతో కాదు. వ్యక్తిత్వ వికాసము, పాజిటివ్ ఆలోచనలు చెప్పట్లేదు మనం. డబ్బులు ప్రేమించండి, డబ్బు కృతజ్ఞత చెప్పండి, సారీ మనీ, లవ్ యూ మనీ చెప్పట్లేదు మనం. తొక్కలో ఆలోచనలు పెట్టట్లేదు. ఇలాంటి అజ్ఞానానికి పరిమితమైన జ్ఞానం చెప్పట్లేదు. దాని మీద తిరుగుబాటు చేస్తున్నాం మనము. ఈ భూమి మీద డబ్బు రాకుండా ఉండడానికి ఎంతైతే అజ్ఞానం ప్రబలాలో మన దొంగ గురువుల ద్వారా అనంతంగా ప్రబలింది. రామ్దా వచ్చి తన సత్యమైన ఖడ్గం ద్వారా చీల్చి చెండాడుతున్నాడు. సో దిస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనము వర్తమానంలో ఉండాలి. ఫస్ట్ వర్తమానంలో ఉండేసి మీ అంతరంగంలో అన్నీ తొలగించుకోవాలి. డబ్బు పట్ల వ్యతిరేకత ఉండకూడదు, డబ్బు పట్ల మనము ప్లాన్ చేయకూడదు. చాలామంది ఇన్సూరెన్స్లు ప్లాన్ చేస్తారు, నేను చచ్చిపోతానండి, మీకు చావు వస్తుంది, ఎవరిదో ప్లాన్ చేస్తాడో వాడు చచ్చిపోతాడు. రేపొద్దు నేను లేకపోతే నా బిడ్డను ఎలా, నా భార్య ఏమైపోతుందో అని చెప్పేసి ఇన్సూరెన్స్లు చేస్తున్నారు. అంటే మీరు డిక్లేర్ చేస్తున్నారు చచ్చిపోతామని. మీరు చచ్చిపోయే వాళ్ళు డబ్బు క్రియేట్ చేస్తే అది ఇతరులకి చావునే ఇస్తుంది అబ్బా, వాళ్ళకి ఆనందం ఎట్లా ఇస్తుంది? మీ అంతరంగంలో ఏ ఇంటెన్షన్తో మీరు డబ్బు ప్లాన్ చేస్తున్నారో ఫ్యూచర్ గురించి, అలాంటి వైబ్రేషన్ ఆ డబ్బులో ఉంటాయి. మీలాగే వాళ్ళు చచ్చిపోతారు, కష్టాల పాలవుతారు.
ఇంకా మీరు ఇట్లాంటి చేసి ఎదుటి వాళ్ళు కూడా నాశనం చేస్తున్నారు. ఇలాంటి పనికిమాలిన పనులు మీరు చేయకండి. మీ భయంతో, మీ అజ్ఞానంతో ఫ్యూచర్ పట్ల ఎరుక లేకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు క్రియేటర్ అని తెలుసుకోవాలి. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, డోంట్ ప్లాన్ ఫర్ ఫ్యూచర్ విత్ మనీ. సంపదని ఇంత కూడా పెడతా, స్విస్ బ్యాంక్లో వేస్తా, నా బిడ్డ పేరు మీద ఇంత ఇస్తా, నా పెళ్ళాం పేరు మీద ఇంత ఇస్తా, నా కొడుకు పేరు మీద ఇస్తా, లోక కళ్యాణానికి ఇది చేస్తా అని ఇట్లాంటి తొక్కల ప్లాన్ మీరు చేయకండి. చేస్తే ఏమవుతుందంటే మీరు ముక్కలు అయిపోతారు. డోంట్ ప్లాన్ ఎనీథింగ్ ఫర్ ద ఫ్యూచర్. ఏం చేయాలంటే అర్థం, మీరు నుదుటి మీద దైవం పెట్టుకొని మీరు ధనవంతుడిని సంకల్పించండి చాలు. దైవం అంటే శాశ్వతమైన వాడు కదా, శాశ్వతమైన సంకల్పం చేసిన తర్వాత ధనవంతుడు అని పెట్టండి. దానికంటే ముందు డబ్బు పిచ్చి కూడా మీకు పట్టకూడదు కాబట్టి స్వేచ్ఛ అని పెట్టండి, మాస్టర్ అని పెట్టండి. సంకల్పము క్రియేషన్లో చెప్పినట్లు ఇలా క్రియేషన్ చేయండి, ఆనందం అని పెట్టండి. కాబట్టి మీ డబ్బు దైవంగా ఉండాలి, నీ డబ్బులో ఆనందం ఉండాలి, నీ డబ్బు పట్ల పిచ్చి పట్టకూడదు కాబట్టి ఫ్రీడమ్ అని పెట్టాలి, నీ డబ్బు నీ కంట్రోల్లో ఉండాలి కాబట్టి మాస్టర్ని పెట్టాలి, తర్వాత ధనవంతులను పెట్టాలి. అప్పుడు దైవ కార్యం ద్వారా జరిగే డబ్బు నిరంతరంగా వస్తూనే ఉంటుంది. మీకు డబ్బు రాకపోయినా డబ్బుకు సంబంధించిన భోగాలన్నీ వస్తాయి. ఇలా జీవితాన్ని అష్ట ఐశ్వర్యాలతో భోగించేవాడే ధనవంతుడు. కొంతమంది కొన్ని అనుభవాలు అయిపోయింటాయి. ఇప్పుడు నాకు సంతాన లక్ష్మి లేదు, ఎందుకంటే నాకు పెళ్ళి లేదు. కాబట్టి మీ ఆత్మ ఏదైతే ఫుల్ఫిల్ అయితే అది ఇవ్వదు, కొత్తది ఇస్తుంది. అది సరైంది. అమ్మో సార్ చెప్పిండు అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలని. కొంతమంది తిండి తినరు, అప్పుడు వాడికి ధాన్య లక్ష్మి రాదు, కొంతమంది సంతాన లక్ష్మి రాదు. కాబట్టి ఏ లక్ష్మి వస్తుందంటే నీ గతంలో రాని కొత్త లక్ష్మి వస్తుంది. దాంతో నువ్వు ఆత్మసంతృప్తి పొందుతావు. తర్వాత డబ్బు పట్ల నువ్వు ధనవంతులైన అనుభవ జ్ఞానం అంతరాత్మలో ప్రతిష్ఠించబడింది కాబట్టి ఇంకే సాధన చేయకున్నా సరే మీకు నిరంతరం మీ జీవితంలో ధనవంతుడిగానే విరాజిస్తాము. క్రియేషన్ ద్వారా మీకు జరిగేటువంటి గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే, క్రియేషన్ ద్వారా ఒక క్రియేషన్ చేసినప్పుడు ఒక సంకల్పము ఫిజికల్ వరల్డ్లో క్రియేట్ అయినప్పుడు దాని అంతరంగంలో జ్ఞానము ఆత్మలో ప్రతిష్ఠించబడుతుంది. కాబట్టి దానికి ఏ ప్రయత్నం చేయకుండా మీకు అది కోరిక నిరంతరం భూమి మీద ఉన్న కొన్ని కోటాను సంవత్సరాలు మీకు అది వస్తూనే ఉంటుంది. ఆ జ్ఞానంతో ఇతర లోకాలకు వెళ్తాము, అక్కడ కూడా మనం సంపదలతో భోగిస్తాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రియేషన్. ఎందుకే క్రియేషన్ మానేసి ఏమో చేస్తున్నారు పనికి మాలి పనులన్నీ. మీరు రామ్తవాన్ ఛానల్ ఫాలో కండి, సత్యం తెలుసుకోండి, కళ్ళు తెరవండి. మీరు ఎప్పుడైనా సరే మీరంతా రెడీగా ఉంటేనే రామ్తా ద్వారా ఈ అద్భుతమైన సత్యం మునుపెన్నడు ఏ గురువులు చెప్పని అద్భుతమైన సత్యం రామ్తా విజ్ఞానం ద్వారా మాత్రమే చెప్పబడుతుంది. రామ్తా డబ్బా కొట్టడానికో, రామ్తాకి భజన చేయడానికో, రామ్తాని ఎలివేట్ చేయడానికి నేను లేను. చాలామంది మూర్ఖులు, తెలియని బుద్ధి లేని మూర్ఖులు అడుగుతున్నారు ఈ ప్రశ్న. నేను చెప్తుంది నువ్వెంత విలువైన వాడివి, నీ అంతరంగంలో దైవం ద్వారా ఎలా సృష్టించాలనే సంగతి రామ్తా చెప్తున్నా. రామ్తాని హైలైట్ చేయడం కాదని చెప్పేది మీరు అర్థం చేసుకోవాలి. కాన్సెప్ట్ రామ్తా అంటున్నామంటే నీ గురించి చెప్తున్నాను నేను. రామ్తా భజన మనం చేయట్లేదు, ఎవడో భజన చేయొద్దని చెప్తాడు రామ్తా. నీతో నువ్వు ప్రేమలో పడని చెప్తాడు, నీ వాస్తవాన్ని సృష్టించుకోమంటాడు. నీ సంకల్పంలో ఇంకేం చేస్తామంటే అందరిని ఇన్వాల్వ్ చేయకండి. మీరు దానికి చాలామంది ఎలా సంకల్పం చేస్తారంటే ఒక ఆడి కారు బంగారం అంతా పెట్టుకొని మీ కుటుంబాన్ని మీ ఫ్రెండ్స్ అంతా ఇన్వాల్వ్ చేసి అందరిని కలిపి నుదుటి మీద ఫోకస్ చేస్తారు. అలా ఫోకస్ చేయకండి మీరు. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కో రకంగా డబ్బు సంపాదించాల్సి ఉంటుంది. కానీ డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు మీరు ఒక్కరే ధనవంతులైనట్టు పెట్టుకోండి సంకల్పం. ఇదే ధనవంతులు రాసుకోండి మీ క్లారిటీ లేకపోతే. మీ ధనవంతుడు దేవుడు అని పెట్టారు కదా, దేవుడు అన్న సంకల్పానికి జ్ఞానం మీ అంతరంగం నుంచే ఉదయిస్తుంది సరికొత్తగా, ఎవరు చేయని విధంగా. జస్ట్ ధనవంతులను పెట్టండి. ఆత్మ రెడీగా ఉంది ఇవ్వడానికి, ఎదురు చూస్తుంది. ఎప్పుడెప్పుడు భోగి ఇస్తాడా వీడు, ఎప్పుడెప్పుడు నన్ను ఉద్ధరిస్తాడని కాసుకుని ఉంది. ఈ దేవుడిని వదిలేసి రాళ్ళకు మొక్కుతున్నాను. అనంతమైన సంపద మన దైవం ఇస్తుందంటే సరే నేను డబ్బులు ఇచ్చిన ఇవ్వండి. వాడు ఎత్తుకున్నాడు ఏమి ఇస్తాడు మీకు? వాడు నిరుపేద అయిపోయాడు. వాడు నిరుపేద అయిన తర్వాత ఆ చేతకాని దద్దమ్మతో నీ మీద అడుక్కునేది. నీకు ఈరోజు ఈ అద్భుతమైన జ్ఞానం వచ్చిందంటే నువ్వు దేవుడిగా జీవితాన్ని అనంతంగా భోగించడానికే వచ్చింది. అలాంటి గొప్ప గురువుని సృష్టించుకున్నావు నువ్వు. గురువు అవసరం లేని గురువుని, నీ గురి నీ మీద పెట్టే గురువుని సృష్టించుకొని ఇంకెందుకు నువ్వు ఎదురు చూస్తున్నావు? పనికిమాలిన పనులకు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? ఇంకా మేల్కోవా నువ్వు? ఎన్నిసార్లు రావాలి రామ్తా భూమి మీద చెప్పడానికి సత్యాన్ని? ఇంకా మేల్కోవా నువ్వు? మేల్కపోతే ఎవడికి లాస్?
చచ్చిపోతే ఎవడికి లాస్? యాంటీ ఏజింగ్ చేయకపోతే ఎవడికి లాస్? జీవితాన్ని క్రియేట్ చేయకపోతే ఎవడికి లాస్? రామ్తో లాస్ అని నీకు లాస్. నీకు వినిపిస్తుందంటే అర్థం నువ్వు సృష్టించుకుంటూనే వినిపిస్తుంది. ఇంకేది జ్ఞానం ఉండాలి మనకి, బుద్ధి ఉండాలి మనకి అందరికీ. భజనలు ఆపండి మనకి. డబ్బు పరవశం కావద్దండి, డబ్బు రాదు మనకి. ఎప్పుడైతే డబ్బు 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 ఐ వాంట్ మనీ అష్టలక్ష్మి అని పూజలు చేస్తున్నారు అనుకోండి, డబ్బు పారిపోతుంది మీ నుంచి. అంటే డబ్బు వస్తుంది ఎవరికీ ఇస్తాం అంటే వృధా ప్రయాస. డబ్బు వచ్చి భోగించకపోతే మీరు నిరుపేదలే. మీ డబ్బు సంపాదించి కష్టపడి ఇంకొకరికి ఇచ్చారనుకోండి, మీరు వర్కర్స్ అయిపోతారు. ఇక్కడ పని వాళ్ళుగా ఉండిపోతారు. ఎవరికొందో బానిసలుగా ఉండడానికి పని వాళ్ళుగా మిగిలిపోతున్నారు, కూలీలుగా మిగిలిపోతున్నారు. మీరు సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అయిపోతుంది. అయితే అనుభవించేవాడికి సంపద అయిపోతుంది. ఇలా మై డియర్ ఫ్రెండ్స్, సంపద గురించి ఎన్నో సిరీస్లు చేస్తాం మనం. దాదాపుగా 10 సిరీస్లు చేస్తాం డబ్బు గురించి. ఈరోజు ఈ 2 సిరీస్లు మీరు గుర్తుపెట్టుకొని మై డియర్ ఫ్రెండ్స్ క్రియేషన్ చేయండి. ముందు మీరు క్లియర్ చేయండి. దేన్ని క్లియర్ చేయాలంటే, సంపదతో మీరు నష్టపోయిన అన్ని ఇన్సిడెంట్ని అంతరంగం నుంచి గాలి పీల్చి గాలిని బంధించి మూట కట్టి బాధలన్నిటినీ మీరు నోటితో గట్టిగా ఊది క్లీన్ చేయండి. అలా క్లీన్ చేసిన తర్వాత పడుకోండి. పడుకుంటేనే మీ అంతరాత్మలో ఉన్న ఈ దివ్యత్వం మీ బాడీకి, మైండ్కి, బుద్ధికి వస్తుంది. శరీరంతో ధనవంతులు అవ్వాలి, మనసులో సంకల్పాలు వికల్పాలు మాయమైపోయి నువ్వు ధనవంతుడు రా అని ఏక లక్ష్యంతో ఉండాలి. మీరు బుద్ధితో నీ అంతరంగంలో ఉన్న స్పెషల్ యూనిక్ పద్ధతిలోనే డబ్బు సృష్టించాలి. అప్పుడే మీరు సంపదగా భోగిస్తారు. అలా మీరు కారు సంపాదించండి, వజ్ర వడ్డీలో సంపాదించండి. ఎన్ని కోరికలు ఎంత భోగించినా మీకు డబ్బు మీద వ్యామోహం రాదు. ఎందుకంటే క్రియేషన్ చేసిన తర్వాత నేను క్రియేటర్ కదా, నేను అనుకుంటే వస్తుంది, ఎందుకు నాకు వ్యామోహం అని మీరు మీతో ఉంటారు. మీరు మీతో ఉండడమే మోక్షం అంటే, ఎన్లైటన్మెంట్ అంటే. ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. అహం బ్రహ్మాస్మి అనడానికి పర్ఫెక్ట్ ప్రాక్టికల్ రామ్తా విజ్ఞానం, రామ్తా వాణి ఛానల్ డిక్లేర్ చేస్తుంది. మానవ కళ్యాణానికి, లోక కళ్యాణం కోసం కంకణం పట్టుకుంది రామ్తా వాణి ఛానల్. మీకు నిజంగా ప్రేమ ఉండి ఇలాంటి ధీరుడికి పంపించండి మన వీడియోస్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇలా క్రియేషన్ చేయండి. ఇలా మీరు 6 రకాల క్రియేషన్లు చేసుకోవాలి. ఫస్ట్ క్లీనింగ్ చేయాలి, చేసి వెనక్కి పడుకోవాలి. తర్వాత నుదుటి మీద ముఖతో గాలి తీసుకొని గార్డెన్ పెట్టుకొని నోటితో వదలాలి. ఇదంతా కూడా నేను చెప్పాను కదా. క్రియేటింగ్ డిజైర్స్ అనే దాంట్లో మనం పెట్టాం క్రియేషన్ ఎలా చేయాలో. ఒకసారి చూడండి, అది ఆ లింక్ చూసి మళ్ళీ నేర్చుకోండి. ఇలా మీరు గాడ్ అని, ఆనందం అని, స్వేచ్ఛ అని, మాస్టర్ అని, ఇలా 5 సంకల్పాల తర్వాత 6వది మీరు ధనవంతం పెట్టుకోండి. లేదా మీ అంతరంగంలో మీ ఆత్మ కోరుతుంది ఇలా నువ్వు జీవితాన్ని భోగించని విజన్ ఇస్తే, ఆ విజన్ నుదుటి మీద పెట్టుకొని గాలి తీసుకొని ఫోటోలోకి పెట్టుకోవాలి. అప్పుడు విజన్ ఒక మీరు ధనవంతులు ఎంత ఎట్లుంటారో ఆ ఫోటో తీస్తే మీరు ఎలా ఉంటారో మీ చిత్రాన్ని ఇక్కడ ఫోకస్ చేయాలి. మీరు ఒక్కరే ఉండాలి, దాన్ని క్రియేట్ చేయాలి. రోజుకి 4 సార్లు చేయాలి క్రియేషన్. 6 గంటలు గ్యాప్ ఇస్తూ 4 సార్లు ఖచ్చితంగా క్రియేషన్ చేయాలి. మీరు గ్యాప్ ఇస్తే వేరే ఆలోచన వస్తాయి. ఎలా ఉండాలంటే మై డియర్ ఫ్రెండ్స్, మీరు ధనవంతులు అవ్వాలనుకున్నప్పుడు 24 గంటలు మీ అంతరంగంలో ఇదే లక్ష్యం నిరంతరం రన్ అవ్వాలి. అప్పుడే మీరు ధనవంతులు అవుతారు. 1 గంట సేపు ధనవంతులు చెప్పేసి 23 గంటల సేపు దరిద్రం గురించి బాధలు ఆలోచిస్తే 2 గంటలు మీకు పిచ్చి పడుతుంది. ఇలా చేయకండి మీరు. అందుకే ప్రతి 6 గంటలకు ఒకసారి క్రియేషన్ చేస్తే 24 గంటలు ఇదే ఆలోచన ఉంటుంది. అప్పుడు వేరే ఆలోచన రావు కదా. ఇది శుద్ధ సంకల్పం అంటే. శుద్ధ సంకల్పం అంటే సాధన చేస్తున్నప్పుడే ధనవంతుడని, సాధన మానేసిన తర్వాత వేరే ఆలోచన చేయమని కాదు. 24/7 ధనవంతుడు అయ్యే వరకు ఇదే ఆలోచన చేయాలి. అలాంటి ధీరులకే ఈ బ్రహ్మ విద్య. అందుకే తపస్సులా చేయాలి. ఇది తపస్సు చేస్తేనే నువ్వు తరింపజేస్తావు, నువ్వు తరించిపోతావు. అంటే మళ్ళీ రిపీట్ అవ్వదు. తరించిపోతే ఆత్మసంతృప్తి కలుగుతుంది, మళ్ళీ రిపీట్ చేయం. అలా ఎన్నో కోరికలు తక్కువ టైంలో క్రియేట్ చేసుకొని అధిరోహం చెందేటువంటి బ్రహ్మ విద్య నేర్చుకుంటున్నాను నేను. ఇది ఫ్రెండ్స్, క్రియేషన్ చేయండి. తర్వాత మనము ఇంకో టెక్నిక్ రేపు చేద్దాం. ఈరోజుకి చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్తా వాణి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నిజమైన ఫ్రెండ్స్కి, మారాలనుకున్న వాళ్ళందరికీ ఛానల్ పంపించండి. అందరూ కోటీశ్వర్లు అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.